మెటీరియల్ని మేము సింథసైజ్ చేస్తున్నాం సార్. సో ఆ నానో మెటీరియల్ వచ్చేసి మనకి సో ఇది వచ్చేసి మనం సెమీ కండక్టర్స్ చేయడానికి, బ్యాటరీస్ చేయడానికి, సిమెంట్ ఇండస్ట్రీస్లో ఇవన్నీ ఉపయోగిస్తారు. వీటన్నిటిలో యూజ్ చేస్తారు సార్. సో ఇవి వీటి అప్లికేషన్స్ పౌడర్స్ వచ్చేసి సో ఈ 2D మెటీరియల్. వాట్ ఈస్ ది కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత? ఇది మొత్తం 1 ton ప్లాంట్ చేయడానికి వచ్చేసి 1 CR అవుతుంది. ₹1 కోటి. కెపాసిటీ ఎంత? 1 ton కెపాసిటీ. అందరికీ నమస్కారం. వి లాంచ్ ప్యాడ్ 2025కి విఐటిఏపి యూనివర్సిటీ సాదర స్వాగతం పలుకుతుంది. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమం మొదలు పెట్టవలసిందిగా కోరుకుంటున్నాము. ఆయనతో పాటు విఐటి ఛాన్సలర్ శ్రీ జి విశ్వనాథన్ గారిని, శ్రీ కందుల దుర్గేష్ గారిని, శ్రీ తెనాలి శ్రవణ్ కుమార్ గారిని కూడా కంపెనీ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. వైస్ ప్రెసిడెంట్ శ్రీ శంకర్ విశ్వనాథన్ గారు, కాదంబరి మేడం, రమణి మేడంని కూడా వాళ్ళతో పాటు ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. The rest of the dignitaries kindly accompany them. పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు, తాడికొండ ఎమ్మెల్యే శ్రీ తెనాలి శ్రవణ్ కుమార్ గారు, విఐటిఏపి యూనివర్సిటీ ఛాన్సలర్ శ్రీ జి విశ్వనాథన్ గారు, వైస్ ఛాన్సలర్ శ్రీ ఎస్వి కోటారెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీ శంకర్ విశ్వనాథన్ గారు, రిజిస్ట్రార్ శ్రీ జగదీష్ చంద్ర ముదిగంటి గారు మరియు పెద్దలు, పత్రికా విలేకరులు, ఫ్యాకల్టీ, స్టాఫ్, స్టూడెంట్స్ అందరికీ విఐటిఏపి యూనివర్సిటీ సాదర స్వాగతం పలుకుతుంది. A few words about today's program. VITAP University's We Launchpad 2025 is a pioneering business pitching competition by VITAP's School of Business VSB and Innovation, Incubation and Entrepreneurship Cell IIEC. This event offers a dynamic platform for startups and participants to showcase their groundbreaking ideas and interact with key stakeholders in the entrepreneurship ecosystem. We Launchpad provides an opportunity. అందరికీ అందుబాటులో ఉండే నాయకుడు అతడే. వయస్సు 7 దాటినా అభివృద్ధికై పరుగులు పెట్టే 25 పిల్లాడు అతడు. జనహితమే ఆయన అభిమతం. జనం కోసం ఆయన ఎల్లప్పుడూ సంసిద్ధం. హైటెక్ సిటీ తెచ్చిన, ఐటీని తెచ్చిన అద్వితీయ మేటి అతను. పరిచయం అక్కర్లేని పేరు. ఆయన పాలనలో రాష్ట్రమే అభివృద్ధితో అలరారు. యువజన నాయకుడు అయినా, పలుమార్లు ముఖ్యమంత్రి అయినా ఒకటే నైజం. ప్రజల శ్రేయస్సే ఆయన ఇజం. P4తో పేదల జీవితాలను మార్చే కార్యశీలకుడు అతడు. పైన దేవతల కోసం రాజధాని నిర్మించాడు ఆ ఇంద్రుడు. ఇక్కడ ప్రజల కోసం రాజధాని నిర్మిస్తున్నాడు ఈ చంద్రుడు. ఇప్పుడు మన ప్రియతమ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రసంగించవలసినదిగా సవినయంగా, సగౌరవంగా కోరుకుంటున్నాం. సెట్ చేసుకో. అందరికీ నమస్కారాలు.
మొట్టమొదటిసారిగా విఐటి స్టూడెంట్స్కి అందరికీ, ఆ తర్వాత ఫ్యాకల్టీ మెంబర్స్కి అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీబడి. ఛాన్సలర్ రెస్పెక్టెడ్ విశ్వనాథన్, వైస్ ప్రెసిడెంట్ శంకర్ విశ్వనాథన్, మినిస్టర్ ఫర్ టూరిజం కందుల దుర్గేశం గారు, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మిస్సెస్ కాదంబరి విశ్వనాథన్ గారు, వైస్ ఛాన్సలర్ మిస్టర్ ఎస్వి కోటారెడ్డి, విఐటి ట్రస్టీ రమణి బాలసుందరం, ఎమ్మెల్యే తాడికొండ రెస్పెక్టెడ్ శ్రీ శ్రావణ్ కుమార్ గారు, చైర్మన్ టిఐ గ్లోబల్ హైదరాబాద్ మురళి బుక్కపట్నం, వైస్ ప్రెసిడెంట్ టీసీఎస్ హైదరాబాద్ చల్లా నాగ్, సిఇఓ ఐబిఎస్ గ్లోబల్ డబ్ల్యూఐపిఏ పోలాండ్ మిస్సెస్ ఎదిత్య, రిజిస్ట్రార్ జగదీష్ చంద్ర, and invitees of this meeting. Wonderful meeting. After a long time I am here. Today is a very good occasion, wonderful occasion. మా స్టూడెంట్స్ అందరినీ చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా కేరింతలు, ఎక్కడ చూసినా మిమ్మల్ని చూస్తే ఎంత అభిమానం ఉందంటే రాబోయే రోజుల్లో ఈ అభిమానాన్ని మీ అందరికీ భవిష్యత్ ఇచ్చే విధంగా ఏ కార్యక్రమాలు చేయాలనో చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒక్కసారి చూస్తే విశ్వనాథన్ గారు ఒక మామూలు వ్యక్తి. ఆయన జీవితం కూడా మీరు ఒకసారి చూస్తే 20 ఏళ్ళు రాజకీయంలో ఉన్నాడు. ఆ రోజుట్లో అన్నాదురైతో పార్లమెంట్లో ఉండి మళ్ళీ కరుణానిధితో కూడా పనిచేసి తర్వాత ఎంజీఆర్తో పనిచేసి తర్వాత జయలలిత క్యాబినెట్లో 2 ఏళ్ళు పనిచేసి తర్వాత వచ్చి విట్టు ప్రారంభించాడు. ఈ విట్టు ప్రారంభించినప్పుడు మీరు చూస్తే దగ్గర 180 మంది స్టూడెంట్స్తో ప్రారంభించాడు వెల్లూరులో. అయితే ఇది గ్రేట్ విజనరీ. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. నేను అప్పటికి ఎలక్షన్ కూడా కాలేదు. కానీ మొట్టమొదటిసారిగా వచ్చి వారు ఒకటే చెప్పారు, మీ మీద నాకు నమ్మకం ఉంది, మీరు గెలిచిన వెంటనే అమరావతిలో నేను విట్టు పెడతానని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి విశ్వనాథన్ గారు. ఆ తర్వాత నేను గెలిచిన వెంటనే ఆయన రమ్మన్నాను. ఇక్కడ ల్యాండ్ కూడా మీరు ఒక్కసారి చూస్తే ప్రపంచంలో ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఎక్కడా జరగలేదు. ఒక వ్యక్తి మీద నమ్మకం పెట్టుకొని 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు భూమి రాజధానికి ఇచ్చారు. మేము కూడా అభివృద్ధిలో భాగస్వాములు అవుతామని ఫార్మర్స్ ముందుకు వచ్చారు. అది ఒక టర్నింగ్ పాయింట్. మీ అందరికీ ఒక ఐడియా ఉంది, నేను ఎప్పుడు కూడా అభివృద్ధిలో ముందుంటాను. అందరమారిగా మాటలు చెప్పను. ఒక్కోసారి ట్రాక్ రికార్డు కూడా ఉంది. హైదరాబాద్లో ఎవ్వరు కూడా జూబ్లీ హిల్స్ అవతల ఏది చూడని రాళ్ళు రెప్పలు. అలాంటి రాళ్ల రెప్పల్లో భవిష్యత్తును చూసిన వ్యక్తి, భవిష్యత్తును చూసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ముప్పై సంవత్సరాల కంటే ముందు విజువలైజ్ చేశాం.
భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఆలోచిస్తే ఆ రోజు నాకు అనిపించింది ఐటీకి భవిష్యత్తు ఉంది, అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు ప్రారంభించాను. కనీసం ఈరోజు ఇక్కడికి వస్తే ఒక విట్ ఉంది, ఒక ఎస్ఆర్ఎం ఉంది, అనేక కాలేజీలు ఉన్నాయి. ఆ రోజు ఇవన్నీ కూడా ఏమీ లేవు. హైదరాబాద్లో ఏ విధంగా టెక్నాలజీ ప్రమోట్ చేయాలని బ్రెయిన్ స్టార్మింగ్ పెడితే ఆ రోజు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనలో పుట్టిందే హైటెక్ సిటీ.